జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించనని వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినపడెను. ఏమిటట? ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళారు. సైన్యము యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఏలా రాజు ఏం చేస్తున్నాడట? త్రాగి మత్తుడై అర్సా ఇంటిలో పడిపోయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి ఏలా యుద్ధానికి వెళ్ళకుండా మద్యానికి మత్తుడైపోయినట్టుగా చూస్తున్నాం. అందుకే యుద్ధం చేయవలసినటువంటి సమయంలో యుద్ధము చేయనటువంటి రాజు మధ్యలోనే తన ప్రాణాలని పోగొట్టుకున్నట్టుగా ఏలా జీవితాన్ని మనం చూసాం. ఎవరు ఏలా మీద కుట్ర చేసి చంపేశారట? జిమ్రీ అనేవాడు. అదే మనము 9వ వచనంలో చూస్తున్నాం. 16వ అధ్యాయము 9వ వచనంలో, తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఎలా పరిపాలన ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త రాజు పరిపాలనలోనికి వచ్చాడు. అతని పేరే జిమ్రీ అని అంటున్నాం. చూడండి, జిమ్రీ అనే ఈ రాజు చాలా పేరు కలిగినటువంటి రాజుగానే మనం గుర్తించాలి. ఎలా రాజు గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. తాగిపోయి మత్తుడైపోయి పడిపోయి చనిపోయాడు అన్నట్టుగా ఉంది. కానీ జిమ్రీ గురించి వచ్చేసరికి కొంత చరిత్ర ఇతని గురించి మనం తెలుసుకోవాలి. ఏమిటి ఈ జిమ్రీ? ఎవరు ఈ జిమ్రీ అని అంటే, ఇందాక మనం చదివినట్టుగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారిగా ఉన్నాడు. అయితే మనం చదువుతున్నటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నారో, లేదా ఇంతకుముందు చదివినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా యూదా రాజులా ఇశ్రాయేల్ రాజులా? చెప్పండి, ఇశ్రాయేల్ రాజులు. కానీ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒకసారి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయంలో 42వ వచనం, ఆహాజు యారాను కనెను. యారా అలెమెతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మేజానును లేదా మోజానును కనెను. వీళ్ళు ఎవరు అని అంటే ఒకసారి చూద్దాం పైకెళ్ళి. జిమ్రీ యొక్క వంశావళి మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, 38వ వచనం లేదా 39వ వచనం చదువుదాం. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను అని ఉంది. చూడండి, కీషు కుమారుడైన సౌలు అంటే ఎవరు చెప్పండి? రాజు అయినటువంటి సౌలు. అంటే మొదటి రాజుగా ఉన్నాడు కదా. ఏ రాజు అయినా మొదటి రాజు? యూదులక ఇశ్రాయేలీలక? ఇశ్రాయేలీలకు యూదులకు అందరికీ కలిపి మొదటి రాజు. అయితే గమనించండి, ఈ సౌలు రాజు యూదుడా ఇశ్రాయేలీయుడా అనేది మనం తర్వాత ఆలోచన చేస్తే, సౌలు గోత్రము ఏ గోత్రం నుంచి వచ్చిన వాడని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు సౌలు. అయితే బెన్యామీను గోత్రాన్ని యూదా గోత్రాన్ని కలిపి విడిపోయిన తర్వాత ఏమన్నారు? యూదా రాజ్యముగా పిలిచారు. 10 గోత్రాల వారినేమో ఇశ్రాయేల్ రాజ్యంగా, మిగిలినటువంటి 2 గోత్రాలు అనగా యూదా, బెన్యామీను, ఈ 2 గోత్రాలను యూదా రాజ్యంగా పిలిచారు. ఇప్పుడు జిమ్రీ అనేటటువంటి ఈ రాజు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు చెప్పండి? బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి లిస్టులో మనకు కనిపిస్తున్నాడు. అనగా సౌలు తర్వాత వచ్చినటువంటి తన తర్వాత తరాలలో యోనాతాను కుమారుడు మెరిబ్బయలు మీకాను కనెను. అలా వచ్చేసరికి 42లో ఆహాజు యారాను కనెను. యారా అలెమెతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మేజానును కనెను లేదా మోజానును కనెను అని చూడండి. అనగా బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వారిలో మనకు జిమ్రీ కనిపిస్తున్నాడు. 8వ అధ్యాయము 36వ వచనంలో ఉంది. చూడండి, ఒకసారి మొదటి వచనం చదివి మనము 36వ వచనం చదువుదాం. బెన్యామీను కనిన కుమారులలో బేలా అనువాడు జ్యేష్ఠుడు. అంటే 8వ అధ్యాయం అంతా కూడా ఎవరి వంశావళి గురించి రాశాడట?
బెన్యామీను వంశావళి గురించే మనం చూస్తున్నాం. అందులో 36వ వచనంలో ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాదా అలమేతును, అజ్మావేతును, జిమ్రిని కనెను, జిమ్రి మోజాను కనెను అని చూడండి. అనగా బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడుగా మనకు జిమ్రి కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్పాలి అని ఆశపడ్డానయ్యా అంటే, అసలు ఇశ్రాయేలీలకు యూదులకు గిట్టకనే కదా వారు ఇద్దరు కూడా వేరు రాజ్యాలుగా 2 రాజ్యాలుగా సపరేట్ అయిపోయారు. కానీ యూదా దేశానికి సంబంధించిన, యూదా రాజ్యానికి సంబంధించిన ఆ యూదా రాజ్యంలో ఒక గోత్రమైన బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడొచ్చి ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినటువంటి వారికి రాజుగా మారిపోయాడు చూడండి. అనగా జిమ్రి ఎంత తెలివిగా, ఎంతో కుట్రపూరితంగా ఏం చేశాడు, ఇశ్రాయేలు రాజ్యంలో ఇశ్రాయేలు రాజు కింద సైన్యాధిపతులలో సైనికుల కింద ఒకడిగా చేరిపోయాడు. అనగా జిమ్రి యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి కూడా ఎలా ఉంది అని అంటే, ఏదో ఒక విధంగా తన అధికారం కోసం, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించి పార్టీలైనా మారుతాడు, రాజ్యాలైనా మారుతాడు, లేదా ఎంతకైనా తెగించేటటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తిగా మనకు జిమ్రి కనిపిస్తున్నాడు. ఒకవేళ జిమ్రి గనక బెన్యామీనుడు యూదా గోత్రానికి సంబంధించిన వాడు అని ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజులకు తెలిసిపోయినట్లయితే అతన్ని తప్పనిసరిగా ఇశ్రాయేలు రాజ్యంలో నుంచి అతన్ని బహిష్కరించాలి. కానీ ఇతడు ఇశ్రాయేలు వారితో కలవటానికి 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది, అతడు కుట్రపూరితంగా తన వంశం ఏమిటో చెప్పకుండానైనా రావాలి. రెండవదిగా, ఇశ్రాయేలు రాజులు యూదా రాజ్యానికి సంబంధించినటువంటి వారిలో ఎవరో ఒకరిని ఆ రాజులు వివాహం చేసుకొని, అనగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఒకరిని వివాహం చేసుకొని, ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ తల్లి ద్వారా వచ్చినటువంటి పిల్లలలో వచ్చినటువంటి ఆ పరిపాలనలో చేసినటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒకటిగానైనా జిమ్రి కనిపించాలి. ఉదాహరణకు మనం యూదా రాజుల యొక్క చరిత్రను చూసినప్పుడు ఆహాబ్ అనేటటువంటి వ్యక్తి, గమనించండి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరే యెజబేలు. యెజబేలు ఎప్పుడైతే యూదా దేశానికి కోడలిగా వచ్చిందో తన భర్తను అనగదొక్కేసింది. ఈమె రాణిగా చలామణి అయిపోయింది. అలా కొంతకాలం తర్వాత యెజబేలు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత యెజబేలేమో ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ తన భర్త ఎప్పుడైతే యూదా రాజ్యంలో రాజుగా మరణించాడో ఎవరు పరిపాలన చేశారయ్యా అంటే యెజబేలే పరిపాలన చేసింది. అంటే భర్త స్థానంలో తన గోత్రం కాకపోయినా స్త్రీగా ఉన్నటువంటి యెజబేలే పరిపాలన చేసింది. ఆ విధంగానైనా సరే జిమ్రికి అవకాశము వచ్చి ఉండాలి. తన తండ్రి స్థానంలోనో లేకపోతే తల్లి స్థానంలోనో ఇతడు యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడైనా లేదా యూదా రాజ్యానికి సంబంధించినటువంటి వాడైనా ఇశ్రాయేలు రాజ్యంలో రాజుగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంది. 2 విషయాలు జిమ్రి గురించి మనం చూసాం. మొదటిగా, అతడు ఎవరు అని అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. రెండవదిగా, అతడు ఎవరు అని అంటే ఏలా రాజు యొక్క రథముల యొక్క అర్ధ భాగం మీద అధికారిగా ఉన్నటువంటి వాడు. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల మీద అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఎవరు ఈ జిమ్రి అని అంటే కుట్రపూరితమైనటువంటి వాడు లేదా కుట్రలు చేసేటటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు చూడండి. అందుకే ఈ కుట్రలు ఈ కుతంత్రాలు చేసి రాజుగా చలామణి అవ్వాలి అని అనుకున్నాడు. నిజంగానే ఏలా రాజును చంపేసి తన రాజునే చంపి రాజ్య అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఎప్పుడైతే రాజుగా చలామణి అయ్యాడో ఈ జిమ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఎంతకాలం పరిపాలన చేశాడు, కుట్రతో సంపాదించుకున్నటువంటి అధికారము ఎంతకాలం అతని దగ్గర నిలిచింది అని ఆలోచన చేస్తే
15వ వచనంలో ఉంది చూడండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను అని ఉంది చూడండి. ఎన్ని రోజులు పరిపాలన చేశాడట? 7 రోజులు మాత్రమే పరిపాలన చేశాడు. యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులను నేను పదే చెప్తున్నప్పుడు 42 మంది దాదాపు రాజులు ఉన్నారు అందరూ కలిపి. ఈ 42 మంది రాజులలో అతి తక్కువ రోజులు పరిపాలన చేసినటువంటి రాజు ఎవరయ్యా అంటే ఈ జిమ్రీ రాజే. కేవలము వారం రోజులు మాత్రమే రాజుగా చలామణయ్యాడు. వారం రోజులు మాత్రమే పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఎందుకని వారం రోజుల్లోనే తన పదవి ఊడిపోయింది అని అంటే ఆ పదవి కష్టపడి సంపాదించుకున్నటువంటిది కాదు, తన వంశం ద్వారా వచ్చినటువంటిది కూడా కాదు. సొంత యజమానుని చంపి, సొంత రాజునే చంపి, కుట్రపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నటువంటి అధికారము ఎప్పుడు కూడా ఎక్కువ కాలము నిలవలేకపోయింది చూడండి. అందుకే ఈ వ్యక్తి చనిపోయాడు, జిమ్రీ చనిపోయాడు. జిమ్రీ అయితే చనిపోయాడు, కానీ ఇతని గురించి ఒక సామెత మాత్రం అలాగే మిగిలిపోయింది. ఏం మిగిలిపోయిందో ఒకసారి చూద్దాం రండి. రాజుల గ్రంథంలో 2వ రాజులు 9వ అధ్యాయము. ఇంతకుముందు యెజబెలు గురించి మనం చూసాం, ఆమెనే ఈ మాట అంటుందో ఒకసారి చూద్దాం. 31వ వచనం నుంచి చదువుదాం. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా. చూసారా, ఆమె యెహూ గురించి ఏదో మాట్లాడడానికి వెళ్తూ మధ్యలో ఎవరిని తీసుకొచ్చిందట? జిమ్రీని తీసుకొచ్చింది చూడండి. ఏమిటి, ఎవరితో పోలుస్తుంది? యెహూను జిమ్రీతో పోలుస్తుంది. జిమ్రీ ఏం చేశాడట? జిమ్రీ నీ యజమానిని చంపినటువంటి వాడా, అనగా జిమ్రీ వంటి వాడా అని చెప్పి అంటుంది చూడండి. అనగా సొంత వాళ్ళనే మోసం చేసేవాళ్ళు, సొంత వాళ్ళ మీదనే కుట్రలు పన్ని వారికి ద్రోహం చేసే వాళ్ళందరినీ కూడా ఎవరితో పోలుస్తున్నారు? జిమ్రీతో పోలుస్తున్నారు చూడండి. ఈరోజు చాలామంది సమాజంలో మనకు ఎక్కువగా కనిపించేది ఎవరయ్యా అంటే జిమ్రీలే కనిపిస్తూ ఉంటారు. మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మనకు అండగా నిలబడతారని అనుకుంటామో వారే మన వెనకాల ఉండే గోతులు తవ్వుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే జిమ్రీ లాంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. మన దగ్గరే ఉంటారు, కానీ మన గురించే కుట్రలు పన్నుతూ ఉంటారు. అలా కుట్రలు పన్ని మన నుంచి ఏదో ఆశించి ఏదో లాక్కోవాలని ఆశపడతారు. ఒకవేళ వారు ఎంతకైనా తెగించి లాగినా సరే అది ఎక్కువ కాలం మాత్రము నిలవదు. పైగా అలాంటి జిమ్రీ లాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వార్థముతో లాక్కున్నది, కుట్ర చేసి సంపాదించింది ఎక్కువ కాలం ఎప్పుడు కూడా నిలవదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విషయం ఎప్పుడైతే ప్రజలకు తెలిసిపోయిందో, ఏలా రాజు చేసింది కూడా కొంచెం పొరపాటే. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్లకుండా తాగి పడుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా గిబ్బెతోను పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ ఉన్న వారికి తెలిసిపోయిందట. ఏమని? జిమ్రీ అనేటటువంటి యుద్ధ రథముల మీద అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ మన రాజును చంపేశాడు కుట్రపూరితంగా అని ఎప్పుడైతే ప్రజలకు తెలిసిపోయిందో ఇక ఏం చేశారో చూడండి. 16వ వచనం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను. గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. జిమ్రీ రాజును చంపేశాడని చెప్పి ప్రజలకు తెలియగానే ప్రజలందరూ కూడా ఏం చేశారయ్యా అంటే జిమ్రీ రాజు కావాలని ఆశపడుతున్నాడా, జిమ్రీని మేము మాత్రం ఒప్పుకోము అని చెప్పి సైన్యాధిపతి అయిన ఒమ్రీని రాజుగా చేసేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఈ ప్రజలందరూ? సైనికులందరూ కూడా గిబ్బెతోను పట్టణంలో ఫిలిస్తీ ప్రాంతంలో యుద్ధ వాతావరణంలో కనిపిస్తున్నారు, అనగా యుద్ధ స్థలంలో కనిపిస్తున్నారు. అక్కడ ఒమ్రీని రాజుగా చేశారు. రాజుగా చేసిన వెంటనే ఒమ్రీ ఏం చేశాడో తెలుసా? చూద్దాం రండి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. గిబ్బెతోనును ముట్టడి వేయడానికి వెళ్ళిన ఇశ్రాయేలు వారు ఎక్కడికి వచ్చి ముట్టడి వేశారట? మరలా ఇశ్రాయేలు దేశంలో
ఏ తిర్సా పట్టణం అయితే రాజధానిగా ఉందో ఆ తిర్సా పట్టణాన్ని ముట్టడి వేశారు. సొంత ప్రజలే సొంత రాజ్యాన్ని సొంత సైనికులే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముట్టడి వేస్తున్నారు. చూడండి, జిమ్రీ సొంత రాజునే చంపి రాజుగా చలామణి ఏ పట్టణంలో అయితే ఏ సింహాసనం మీద అయితే రాజుగా కూర్చున్నాడో అదే పట్టణాన్ని అదే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముట్టడి వేస్తున్నారు. చూడండి, అనగా జిమ్రీ ఏదైతే చేశాడో ఏదైతే విత్తాడో అదే తన జీవితంలో కోస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. చూడండి, ఇశ్రాయేలు వారందరూ కూడా తిర్సా పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశారో అక్కడే ఉన్నటువంటి జిమ్రీకి అర్థమైపోయింది. ఏమని? 18 పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తన రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను. ఏం చేశాడట? పట్టణం పట్టేశారు అని చెప్పి తెలిసిపోయిందో ఇక ఒమ్రీ మాత్రం నన్ను బ్రతకనివ్వడు, ఎందుకంటే సైనికులందరూ కూడా అతని పక్షంగా ఉన్నారు కాబట్టి నేను ఇంక చచ్చిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ఎవరట ఈయన? జిమ్రీ. చూసారా, ఒమ్రీ జిమ్రీ 2 పేర్లు ఒకేలాగా ఉన్నాయి. చూడండి, జిమ్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటయ్యా అంటే ఎప్పుడైతే నాకు దక్కదు అని అనుకున్నాడో ఆ పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడట? తగలబెట్టాలనుకుంటున్నాడు. చూడండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూడండి, నాకు దక్కంది ఎవరికి కూడా దక్కడానికి వీల్లేదు, నేను పొందుకోనిది ఎవరు కూడా పొందుకోవడానికి వీల్లేదు, నేను కలిగి ఉండనిది ఎవరు కలిగి ఉన్న దాన్ని నాశనము చేయాలి. ఇది ఎవరి లక్షణము చెప్పండి? జిమ్రీ లాంటి లక్షణం. అందుకే జిమ్రీ యజమానున్నైనా చంపేస్తాడు. ఇందాకే చెప్పాను కదా, యజమానున్నైనా చంపేస్తాడు, ఏదైనా మారుస్తాడు, ఏదైనా పార్టీలైనా మార్చేస్తాడు, వంశాన్నైనా దాచేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎందుకని? తనకు దక్కకపోయినట్లయితే, తన స్వార్థంతో నింపబడినటువంటి ఆ మనస్సు కనుక తృప్తిగా ఉండకపోయినట్లయితే అతడు ఎంతకైనా తెగించేస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం న్యూస్ల్లో కూడా, ఈ ఒక అబ్బాయిని ప్రేమించాడు అనుకోండి, అమ్మాయి ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? ముఖం మీద యాసిడ్ పోయడమో లేకపోతే ఏదో చేసేయడమో లేకపోతే ఆమెను చంపేయడమో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చూడండి, అనగా జిమ్రీ చేస్తున్నటువంటి పని ఏమిటయ్యా అంటే తనను తానే చంపుకుంటున్నాడు, అలాగే తనతో పాటు పట్టణం కూడా కాలిపోవాలి. నేను మాత్రమే చావడం కాదు, నాతో పాటు 10 మంది చావాలి. దుర్మార్గులు కదా వీళ్ళు, ఉన్మాదులు అంటూ ఉంటారు, ఉగ్రవాదులు కూడా అదే చేస్తుంటారు. చూడండి, జిమ్రీ అలాంటి ఉగ్రవాదిగా మారిపోతున్నాడు. చూడండి, ఏం చేస్తున్నాడట? నేను చచ్చిపోవాలి, నాకు దక్కని ఈ రాజ్యము, ఈ సౌందర్యము, ఈ పట్టణము ఎవ్వరికి కూడా దక్కడానికి వీల్లేదు. గమనించండి, తిర్సా పట్టణము అనగానే అప్పటి వరకు ఉన్నటువంటి వారు చూసినటువంటి రాజ్యాలలో బహు అందమైన సుందరమైనటువంటి పట్టణం ఏదైనా ఉందంటే తిర్సా పట్టణమే. సొలొమోను మనకు తెలుసు కదా, సొలొమోను తెలుసు. సొలొమోను రాజ్యాన్ని చూడడానికి వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి రాజులు రాణులు వచ్చి చూసి వెళ్ళిపోయేవారు. అనగా సొలొమోను ఎంత అందంగా మందిరాన్ని కట్టించాడు, ఎంత సుందరంగా తన పరిపాలన జరుగుతుంది, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు సొలొమోను ఎంత అద్భుతంగా కట్టుంటే వాళ్ళు వచ్చి చూసింటారో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి సొలొమోను తర్వాత కాలంలో తన ప్రియురాలని గురించి పాట పాడాడు కదా, పరమగీతాల గ్రంథం రాశాడు. ఆ పరమగీతాల గ్రంథంలో తను ఏ కట్టడాలను అయితే నిర్మించాడో, ఏ ప్రాంతాలను అయితే అందంగా చిత్రీకరించి నిర్మింపజేశాడో వాటిని పోలుస్తూ తన ప్రియురాల్ని పోల్చలా. మరి ఎవరిని పోలుస్తూ పోల్చాడో ఒకసారి చూద్దాం రండి. పరమగీతాల గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియురాల అంటే ఎవరంటున్నారు ఇది? 1వ వచనం సొలొమోను రచించిన పరమగీతం కదా. ఓకే, 9వ వచనంలో అంటున్నాడు, నా ప్రియురాల ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు. చూడండి, అనగా ఇంకా గుర్రాల గురించి ఆలోచన చేస్తే ఐగుప్తు గుర్రాలకు మించినటువంటి గుర్రాలు లేవు. అందుకే అంటాడు కీర్తనకారుడు కూడా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు అని చెప్పి. ఐగుప్తీయులు వాళ్ళకున్నటువంటి అతిశయం ఏంటంటే మా రథాలు గట్టివి, మా గుర్రాలు బలమైనవి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏదైతే నువ్వు నమ్ముకున్నావో ఆ గుర్రాలను ఆ రథాలను ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో కలిపేశాడు. వారి గర్వాన్ని
వాడికి ఉన్నటువంటి కఠిన హృదయాన్ని అంతా అణిచివేయాలని చెప్పి ఆ రోజు దేవుడు ఆ విధంగా చేశాడు. అలా ఫరో యొక్క రథాశ్వములతో పోల్చాడంటే ఇక అంతకంటే బలమైనటువంటి గుర్రాలు కానీ, అంతకంటే బలమైనటువంటి రథాలు కానీ ఏవి లేవు. అంతకంటే సుందరమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఏ రాజుకు కానీ, ఏ రాజ్యానికి కానీ, ఏ గుర్రాలకు కానీ లేవు అన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అంత గొప్పగా పోల్చినటువంటి సొలొమోను 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడో చూద్దామండి. 6వ అధ్యాయంలో 4వ వచనంలో చూద్దాం. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు అని అంటున్నాడు. చూడండి, ఏంటట, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. ఏ పట్టణంతో పోలుస్తున్నాడట? ఆమె తన ప్రియురాల్ని తిర్సా పట్టణంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు జిమ్రీ ఏ పట్టణాన్ని కాల్చేయాలని, తగలబెట్టాలని ప్లాన్ వేశాడు, తగలబెట్టేశాడు. తిర్సా పట్టణాన్ని తగలబెట్టేశాడు. చూడండి, ఎందుకని? ఇంత సుందరమైన వైభవంతో కూడినటువంటి ఈ పట్టణము, ఈ సింహాసనము, ఈ రాజ్యము నాకు దక్కకుండా ఉంది అంటే ఎవరికి కూడా దక్కడానికి వీలు లేదు. చూసారా, ఇది జిమ్రీకి ఉన్నటువంటి దురుద్దేశం, జిమ్రీ చేసినటువంటి ఒక దుష్కార్యంగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో గమనించండి, మనం సంపాదించుకోలేనిది ఎవరో సంపాదిస్తే వాళ్ళ మీద అసూయ చెందడం ఏమాత్రం మనకు ఆశీర్వాదము కానే కాదు. మనం స్వార్థం కోసము ఎవరినో అనగదొక్కి ఎవరి మీద కుట్ర చేసి సంపాదించడం కూడా అది మనకు ఏమాత్రము క్షేమము కానే కాదు. జిమ్రీ చేస్తున్నాడు, నేను చావాలి, నాతో పాటు ఈ సుందరమైన పట్టణం కూడా అంతమైపోవాలి లేదా నాశనం కావాలి అనగా తనను తాను చంపుకుంటున్నటువంటి వ్యక్తుల్లో మనకు ఇక్కడ జిమ్రీ కనిపిస్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా మనకు కనిపిస్తారు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా కంటే ఈడు దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడు. చూడండి, ఎందుకని? ఇస్కరియోతు యూదా ఎవరినైనా చంపేసి చచ్చిపోయాడా? తనను తాను మాత్రం చచ్చిపోయాడు. నేను చేస్తాను, అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరినీ చంపి చేస్తాను అనుకున్నాడా? జిమ్రీ అనేటటువంటి వాడు తనతో పాటు పట్టణంలో ఆ రాజభవనంలో ఎంతమంది ఉంటే అంతమంది చావాలి. ఇప్పుడు జిమ్రీ యాక్షన్లోకి దిగిపోయాడు, కానీ జిమ్రీలో మనకు కనిపిస్తున్నది ఎవరయ్యా అంటే వాడిని డైరెక్షన్ చేస్తున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే అపవాది కనిపిస్తున్నాడు. చూడండి, ప్రజలను చంపాలి, ప్రజలను నాశనం చేయాలి, ప్రజలను బ్రతకకుండా చేయాలి అనేది అంతా కూడా జిమ్రీలో అపవాది నింపినటువంటి ఆలోచనగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి మనుషులు మన చుట్టూ అనేక మంది ఉంటూ ఉంటారు. చూడండి, మన గురించి కుట్రలు పన్నే వాళ్ళు, ఎలాగైనా సరే మనకు మనం సంపాదించింది అన్యాయంగా దోచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఎంతకైనా దిగజారేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అది మన జీవితం మీద ప్రభావితం చేసే విధంగా, మన మంచి జీవితాన్ని నాశనం చేసే విధంగా, ఆ తిర్సా పట్టణాన్ని నాశనం చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారంటే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోయినట్లయితే వారు ఎంతకైనా తెగించేటటువంటి అవకాశము ఉంటుంది. కారణం ఏంటయ్యా అంటే ఆ రోజు జిమ్రీని ప్రేరేపించినటువంటి అపవాదే ఈరోజు అనేక మంది జిమ్రీలను లేవనెత్తాడనే విషయాన్ని మనం గమనించాలి. అడుగడుగున మనకు కనిపించే వాళ్ళు జిమ్రీలే కనిపిస్తుంటారు. చూడండి, అడుగడుగున మనకు కుట్రపూరితమైనటువంటి వాళ్ళే. ఒక్కడు కూడా సరిగా ఇంతకుముందు పాట పాడారు కదా, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎవరిలో చూసినను ప్రేమ కరువు ఆయన అన్నట్టుగా అంత్య దినాలలో నిజంగా ప్రేమ చల్లారిపోతుంది. అందరూ కూడా ఉన్మాదులుగా మారిపోతారు, అందరూ కూడా నరహంతకులుగా మారిపోతారు అని చెప్పి మనం చదివాం. ఆ విషయాలన్నిటిని మనం గ్రహించినప్పుడు జిమ్రీ యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది ఏంటయ్యా అంటే, జిమ్రీకి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. వంశము కాకపోయినా ఇశ్రాయేలు రాజ్యంలో యుద్ధ రథముల మీద అర్ధ భాగం మీద అధికారిగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. కాపాడుకున్నాడా అంటే లేదు, తనలో స్వార్థం పెరిగిపోయింది. నేనే రాజు కావాలనుకున్నాడు. చూడండి, ఈ రాజు కాదు, ఈ రాజును చంపితే నేనే రాజు అయిపోతాను. ఈ ఆలోచన ఎవరిది చెప్పండి? మీకు తెలుసా? మీకు ఈ రాజు ఉన్నాడు, ఈ రాజును లేపేస్తే నేను రాజు అవ్వచ్చు అని అనుకున్న ఆలోచన ప్రారంభంలో ఒకరికి వచ్చింది. ఎవరికి? దేవుడట. ఇక నాకంటే పైన ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు అనుకున్నాడు కదా అపవాది, లూసిఫర్ గాడు. నాకంటే దేవుడే ఉన్నాడు, ఇప్పుడు నేను దేవునితో సమానునిగా ఎంచుకోవాలి అని అనుకున్నాడు. తన హృదయంలో ఆలోచన వచ్చింది. ఆ విషయము దేవుడికి అర్థమైపోయింది కాబట్టి వాడిని లేపేశాడు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏలాకు అర్థం కాలేదు కదా, మత్తులో ఉన్నాడు కాబట్టి ఎలా ఏమైపోయాడు, ఆ జిమ్రీ చేతిలో చచ్చిపోయాడు. అనగా దేవుడు యొక్క స్థానాన్నే కోరుకున్నట్టుగా మనము అపవాదిని చూస్తున్నట్టుగా ఏలా రాజు యొక్క స్థానాన్ని, అనగా రాజు స్థానాన్ని అధికారిగా ఉన్నటువంటి ఈ జిమ్రీ కోరుకున్నాడు. చూడండి, అనగా ప్రారంభం నుంచి వాడి లక్షణాలు ఒక్కొక్కటిగా చూస్తే అవన్నీ కూడా అపవాదిలో కనిపించే లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. కుట్ర చేసేవాడు, కుతంత్రాలు చేసేవాడు ఎవరు చెప్పండి? అపవాదే. నాకు దక్కనిది ఎవరికి దక్కకుండా చేయాలి అనుకునేది ఎవరు చెప్పండి? నాకు పరలోకం దక్కలా, తన పిల్లలకి ఇస్తాడా, తన ప్రజలకి ఇస్తాడా, రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇస్తాడా, వాళ్ళకు కూడా నేను దక్కనివ్వకపోతే ఏం చేస్తావు? ఎలాగైనా సరే నన్ను తగలబెడతాడు ఆరని అగ్నిగుండంలో, నాతో పాటు ఆయన పిల్లల్ని కూడా నేనేం చేయాలి? తగలబెట్టే విధంగా వారిని లాక్కొని వెళ్ళిపోవాలి. ఇది అపవాదికి ఉన్నటువంటి లక్షణం. చూడండి, అనగా జిమ్రీ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు జిమ్రీలో కనిపించే ప్రతి లక్షణం కూడా అపవాదిలో కనిపిస్తుంది. చూడండి, దేవుని స్థానాన్ని ఆశించాడు అపవాది, దేవుని స్థానాన్ని కొట్టేయాలని చూశాడు. అది దేవుడికి తెలిసిపోయింది కాబట్టి దేవుడు వాడిని త్రోసివేసేసాడు. అనగా రెండవదిగా తనకు దక్కని దాన్ని తగలబెట్టాలనుకుంటున్నాడు, తనకు దక్కని వారిని నాశనం చేయాలనుకుంటున్నాడు, తనతో పాటు కొందరిని చంపాలి, తీసుకొని వెళ్ళిపోవాలి అగ్నిలోనికి అనుకుంటున్నాడు జిమ్రీ. అలాగే అపవాది కూడా చేస్తున్నాడు. మన జీవితంలో అపవాది యొక్క కుతంత్రాలను మనం ఎప్పటికప్పుడు కూడా కనిపెడుతూ ఈ రాజుల యొక్క జీవితాలు కావచ్చు, భక్తుల యొక్క జీవితాలు కావచ్చు, వారి పట్ల అపవాది వేసిన పన్నాగాలు కావచ్చు, ప్లాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడు అని అంటే కనీసం వాటిని చదివినప్పుడు వాటి వెనకాల డైరెక్షన్ చేస్తున్నటువంటి అపవాది యొక్క కుతంత్రాలను మనము తెలుసుకోవటానికి. అందుకే కొత్త నిబంధనలో ప్రభు అన్నాడు ఏంటయ్యా అంటే, మీరు సాతాను యొక్క తంత్రములను ఎరగని వారు కాదు అని అన్నాడు. ఎరుగుదురు అంటే తెలుసు మీకు సాతాను యొక్క తంత్రాలు ఏంటో అని అన్నాడు. ఎలా తెలుసు మనకు అని అంటే, వాడు గతంలో ఎవరెవరి మీద ఎలా బాణాలు ప్రయోగించాడో అవన్నీ కూడా మీరు వాక్యం ప్రకారంగా తెలుసుకున్నారు కదా. ఎవరిని మింగుదరా అని చెప్పి వాడు డే అండ్ నైట్ పనిచేస్తున్నాడట. వాడికి దొరకకుండా ఉండాలంటే వాడి యొక్క పన్నాగాలు ఏమిటో మనకు ముందుగానే తెలుసుకోవాలి. ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనము ధ్యాస కలిగి ఉన్నట్లయితే అపవాదికి మనము ఈజీగా దొరికిపోతాం. కారణం ఏంటంటే ఈ లోకాధికారి ఎవరట? అపవాది కదా. మద్యముతో మత్తులైన వాడు దొరికిపోయాడు. మీరు ఆత్మపూర్ణులై మెలకువ కలిగి ఉండండి.